ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఐబీపీఎస్ అనమాట, కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆర్ఆర్బీకి సంబంధించి మనకి గ్రూప్ ఏ ఆఫీసర్స్ స్కేల్ 1, 2 అండ్ 3కి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనమాట. ఇది 1 సెప్టెంబర్ 2025 స్టార్ట్ అయింది. ఇంకా 21 సెప్టెంబర్ 2025 లాస్ట్ డేట్. ఫ్రెండ్స్ మనకి ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. మనకి ఆఫీస్ అసిస్టెంట్స్ ఏదైతే ఉన్నాయో క్లర్క్స్, అలాగే ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3కి సంబంధించి ఒకటే నోటిఫికేషన్ అయితే అప్లికేషన్ లింక్ మాత్రం మనకి సెపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఐబీపీఎస్ వెబ్సైట్లో. ఇది చూసుకుంటే ఇదైతే మనకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. అన్ని పోస్టులు కలిపి ఒకటే ఇచ్చారు. మనకి టోటల్గా 13,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటిల్లో 5,000 ప్లస్ వచ్చేసరికి ఆఫీసర్స్, మిగతా మనకి దాదాపుగా 7,900 వేకెన్సీస్ వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే ఒకటే, అప్లికేషన్ లింక్స్ మాత్రం సెపరేట్గా ఉన్నాయి. ఈ లింక్ అయితే తీసుకోవాలి మీరు, ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 అండర్ సిఆర్పి ఆర్ఆర్బీస్ అని. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ గతంలో మీరు దీనికి రిజిస్టర్ అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. మొదటైతే రిజిస్టర్ అవ్వాలి, తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. అయితే స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. మొదట బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, డీటెయిల్స్ ప్రివ్యూ చెక్ చేసుకొని అప్లోడ్ సెక్షన్, తర్వాత లాస్ట్లో పేమెంట్ అయితే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా మీరు ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే అది మీరు దీని మీద ఉన్నటువంటి నేమ్ అప్లికేషన్లో ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నేమ్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఫోటో ఐడి లేదంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేస్తారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఎగ్జాక్ట్గా ఈ అప్లికేషన్ ఫామ్లో మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషను మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేమ్ అలాగే మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్. ఇక్కడ మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సర్నేమ్ మీ యొక్క ఫోటో ఐడి ప్రకారం లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా, ఫస్ట్ ఉంటే ఫస్ట్ ఎంటర్ చేసుకోవచ్చు, లాస్ట్ ఉంటే లాస్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. మనకి క్యాపిటల్స్ ఎంటర్ చేయాలని ఏం లేదు, మన ఇనిషియల్ క్యాప్స్ అయినా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అయితే మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది ఒక్కటి కూడా లేకుండా ఎగ్జాక్ట్గా నేమ్ అనేది మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ని మిమ్మల్ని అలౌ అయితే చేయరు. సో జాగ్రత్తగా అయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీ యొక్క నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఫుల్ నేమ్ ఇక్కడ ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా ఉన్నట్టుగా మీకు ఫోటో ఐడిలో చెక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, సెకండ్ కన్ఫర్మ్ అయితే చేయాలి ఈ విధంగా. అలాగే మీ యొక్క సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. స్టార్ మార్క్ లేదు కాబట్టి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి, డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ ఏంటి అనేది. లేదంటే లాస్ట్లో మనకి ఒక అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లిస్ట్లో లేని డొమైన్ ఏదైనా ఉంటే మీరు దానిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతున్నాయి, నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత మీకు ఒక మెయిల్ కూడా వస్తుంది అనమాట, మెసేజ్ కూడా వస్తుంది. కిందకు వచ్చేసి ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, అలాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలి, అలాగే టిక్ ఆన్ చేయాలి అనమాట. సెకండ్ వచ్చేసరికి ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి. ప్లస్ ఇక్కడ మీరు కనుక ఈ యొక్క ఫోటో క్యాప్చర్ చేసుకోవటానికి వెబ్ క్యామ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక వయా మొబైల్లో కూడా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే మార్చడం జరిగింది. ఇదైతే మీకు మొబైల్లో కూడా యాక్సెసిబుల్ అయితే అవుతుంది ఈ అప్లికేషన్ పోర్టల్ ఐబీపీఎస్. సో మీరు కనుక మొబైల్లో చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది, దాని ద్వారా కూడా లైవ్ ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ 3.5 x 4.5 సెంటీమీటర్స్ ఉండేలాగా చెక్ చేసుకో 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే మీరు సైన్ అయితే చేసుకోవాలన్నమాట. దాన్ని స్కాన్ చేసుకొని 10 to 20 KB మధ్య అదైతే మీరు అప్లోడ్ చేసి, మీరైతే క్యాపిటల్ లెటర్స్ అనేది సిగ్నేచర్లో యూజ్ చేయకూడదు. మీరు యూజువల్గా మీరు ఎలా అయితే సైన్ చేస్తారో అదే విధంగా అయితే ఉండాలి. క్యాపిటల్ లెటర్స్ మాత్రం సిగ్నేచర్లో ఉండకూడదు. ప్లస్ మీకు కనుక ఇక్కడ వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే ఇలాగా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఎలో అనాలి, ఎలో అంటే ఇది మీకు యాక్సెస్ అయితే అవుతుంది కెమెరా, దాని నుంచి మీరు లైవ్ ఫోటో అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు కనుక మొబైల్ ద్వారా చేస్తూ ఉంటే మీరు క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇదైతే మనకి థర్డ్ స్టెప్ అనమాట. డీటెయిల్స్ ట్యాబ్లో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ స్కేల్ 1, 2, 3 అన్నీ కూడా ఒకటే చోట వస్తాయి. సపోజ్ ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 1 ఉంది, దానికి అప్లై చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ స్కేల్ 2, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ స్కేల్ 2, అలాగే చార్టర్డ్ అకౌంటెంట్ 2, అలాగే లా ఆఫీసర్ స్కేల్ 2, అలాగే ట్రెజరీ మేనేజర్ స్కేల్, అలాగే మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 2, దాంతోపాటు మన అగ్రికల్చరల్ ఆఫీసర్ స్కేల్ 2, అలాగే ఆఫీసర్ స్కేల్ 3 అనమాట. ఇలాగ 1, 2, 3 ఉన్నాయి. మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నింటిని బట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే అదైతే మీరు ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అనమాట. ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్ మల్టిపుల్ పర్పస్ ఒక పోస్ట్ అనమాట. రెండోది వచ్చేసి ఆఫీసర్స్ క్యాడర్. ఇదైతే మీరు కనుక ఈ ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేస్తే ఆఫీసర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సెపరేట్ అప్లికేషన్ లింక్స్ ఉన్నాయి, సెపరేట్ అప్లికేషన్స్ పెట్టుకుని ఫీజు అయితే పే చేసుకోవాలి. అయితే మీరు కనుక ఆఫీసర్స్ కనుక అప్లై చేస్తూ ఉంటే స్కేల్ 1 కానీ స్కేల్ 2 కానీ స్కేల్ 3 ఏదో ఒక పోస్ట్ ఆఫీసర్స్కి మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడైతే ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఓన్లీ 1 పోస్ట్ ఇన్ ఆఫీసర్స్ క్యాడర్, దట్ ఈస్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1 ఆర్ స్కేల్ 2 ఆర్ స్కేల్ 3. ఈ యొక్క ఆఫీసర్స్ క్యాడర్కి సంబంధించి ఒకే ఒక అప్లికేషన్ అయితే పెట్టాలి. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ పెడితే కనుక మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే మీరు క్లర్క్స్ ఏదైతే ఉన్నాయో ఆఫీస్ అసిస్టెంట్కి పెట్టుకోవచ్చు, ఆఫీసర్స్కి పెట్టుకోవచ్చు. ఈ ఆఫీసర్స్ అప్లికేషన్ లింక్లో మాత్రం ఇక్కడ ఉన్న వాటిల్లో ఏదో ఒక పోస్ట్కి మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట, యాజ్ పర్ ద నోటిఫికేషన్. ప్లస్ అలాగే మీరు అప్లై చేసే ముందు మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అని అంటారనమాట. సో డిగ్రీ అయిన తర్వాత మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి ఇక్కడ మీరు పోస్ట్ చూసుకోవచ్చు అనమాట. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఓన్లీ బ్యాచిలర్స్ డిగ్రీ, సో ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అట్లాగే చూసుకుంటే కనుక ఆఫీసర్ స్కేల్ 2కి 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు బ్యాంకింగ్ లేదంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో. ఇంకా ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కూడాను 1 year to 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఆ యొక్క పర్టికులర్ బ్రాంచ్లు అడుగుతున్నారనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్. దాన్ని బట్టి మీకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు ఆ యొక్క పోస్ట్ సెలెక్ట్ అయితే ఆఫీసర్ స్కేల్ 3కి సంబంధించి సీనియర్ మేనేజర్స్ అనమాట. వాళ్ళకి 5 years ఎక్స్పీరియన్స్ అనేది అవసరమైతే అవుతుంది. ప్లస్ ఇంక మీరు ఏ బ్యాంకులో ఏ కేటగిరీలో ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే దానికి కూడా మనకి ఒక నోటిఫికేషన్లో ఉన్నదన్నమాట. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉంది, ఆఫీసర్ స్కేల్ 2 సంబంధించి కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటని చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి అయితే అప్లై చేసే ముందు మీ యొక్క కేటగిరీ ఏంటి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసి దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడాను చెక్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే కేటగిరీ, మీకు కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీని, ఎస్టీని, ఈడబ్ల్యూఎస్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ నోట్ వచ్చిందనమాట, మనం సెంట్రల్ లిస్ట్లో అయితే ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళు ఆ యొక్క కేటగిరీ అయితే ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ అనేది వస్తుంది. దానికి సంబంధించినటువంటి మీ దగ్గర సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. అంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అవుతున్నప్పుడు ఆ యొక్క సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్గా ఉండాలి, యాక్టివ్గా అయితే ఉండాలన్నమాట. జనరల్గా ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి 1 April 2025 తర్వాత అయితే ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మాత్రమే మీకు వ్యాలిడ్ అయితే అవుతుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి వ్యాలిడ్గా ఉంటే కనుక సరిపోతుంది. సో మీ యొక్క కేటగిరీ అనేది తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదు. నో చేంజ్ ఇన్ కేటగిరీ విల్ బి పర్మిటెడ్ అని చెప్పేసి ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. సో జాగ్రత్తగా మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ అయితే ఇదైతే మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి కాలం అనమాట. వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే ఈ కాలమ్స్ అన్నీ వాళ్ళు ఫిల్ అవుట్ చేసుకోవాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట, కిందకైతే వచ్చేయచ్చు. ఇది కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోండి, ఈ కాలమ్స్ వాళ్ళకి వస్తాయి, మిగతా వాళ్ళకి అవసరమైతే లేదనమాట. కిందకైతే వచ్చేయచ్చు. రిలీజియన్, మీకు రిలీజియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ కనుక హిందూ పెడితే కనుక ఇక్కడైతే కనుక నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అదర్ దాన్ హిందూ అయితే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు. వాళ్ళకి మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ కింద ఇదైతే ఉంటుంది. ఇంకా కూడా మీరు ఈ యొక్క క్వాసీ గవర్నమెంట్ కానీ పిఎస్సీస్లో కానీ ఏదన్నా, లేదంటే బ్యాంక్స్లో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ వర్క్ చేస్తూ ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి.
ప్లస్ ఇంకా కిందకి వచ్చేస్తే ఇక్కడ సిడబ్ల్యూ, సిఆర్పి, ఆర్ఆర్బి ఎర్లియర్ మీరు కనుక గతంలో ఈ యొక్క ఐబీపీఎస్సికి సంబంధించి ఆర్ఆర్బీసీగా మా గ్రామీణ బ్యాంక్స్కి సంబంధించి కనుక అపీర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది పెట్టాలి. నో పెడితే కనుక ఇక్కడ ఏమీ మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ పెడితే కనుక ఇక్కడ మీరు ఎన్ని అనేది ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అనేది సపోజ్ 3 అయితే 3 అనమాట. అవి ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ కంట్రోల్ కనుక మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా మనకి యొక్క ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓసీకి సంబంధించి ఎటువంటి రెస్ట్రిక్షన్ అయితే ఏం లేదనమాట. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది మీకు ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ కనుక ఉంటే మీరు ఎన్నిసార్లు అయినా అపేర్ అయితే అవ్వచ్చు. సో మీరు కనుక ఇప్పుడే ఫ్రెష్గా అప్లై చేస్తూ ఉంటే నో పెడితే ఇంకా కాలమ్స్ ఏమి అవసరం. ఎస్ పెడితే మాత్రం ఇక్కడ మీరు ప్రిలిమ్స్ తర్వాత క్వాలిఫై అయ్యి మెయిన్స్కి అటెంప్ట్ చేస్తే కనుక అవి ఇక్కడ కౌంట్ అయితే అవుతాయి. కాబట్టి ఇక్కడ మీరు ఎన్ని కౌంట్ అనేది రాసుకోవచ్చు, 1, 2, 3 అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, లేకపోతే నో పెడితే సరిపోతుంది. ప్లస్ అలాగే స్టేట్ టు విచ్ సెంటర్ యూ ఎగ్జామ్ బిలాంగ్స్ టు, మీరు ఏ సెంటర్, మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ అడుగుతున్నారనమాట. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే మనం ఇవ్వాలి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్తే గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం ఇలాగా వస్తున్నాయి అనమాట. అదే కనుక మీరు తెలంగాణ కనుక సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇలాగ వస్తున్నాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక సెకండ్ ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ స్టేట్ ఇస్తే ఆ స్టేట్కి సంబంధించిన వాటిల్లోనే 2 ఆప్షన్స్ అనేది మనకి వస్తున్నాయి అన్నమాట. 1 and 2 కూడా అక్కడే వస్తున్నాయి. సో మీరు అవి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నోట్ అయితే ఉందన్నమాట. ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించి మనకి పాన్ ఇండియా బేసిస్ అనమాట. పాన్ ఇండియా బేసిస్ అంటే మీరు ఎక్కడైనా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. అంటే ఏ క్యాండిడేట్ వుడ్ బి రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ సిఆర్పి ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద సెంటర్స్. ఇక్కడ ఉన్న వాటిల్లో ఇక్కడ అన్ని స్టేట్స్ వస్తున్నాయి. అలాగే ఆ స్టేట్ ఇస్తే ఆ సెంటర్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మరి పాన్ ఇండియా కాబట్టి ఇక మనకి రెస్ట్రిక్షన్ అయితే లేదు. సో అదైతే మీరు చూసుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ ఫోటో ఐడి కోసం టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ ఆధార్ కార్డు, ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే పాస్పోర్ట్, ఇంకా కూడాను పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఇలాగ అన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దీని మీద ఉన్నటువంటి నేమ్ డీటెయిల్స్ ఈ యొక్క అప్లికేషన్ ఉన్నటువంటి దాంతో డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేది మాత్రమే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు ఈ యొక్క ఐడి ప్రూఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని మీద ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది మీరు అప్లికేషన్ ఫస్ట్లో ఇచ్చినటువంటి ఆ యొక్క డీటెయిల్స్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేది మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని యొక్క నెంబర్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కిందకు వచ్చేస్తే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ గురించి ఇక్కడ క్యాలెండర్ ఇచ్చారు. మొదట డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్ ఇలాగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ ఏజ్ అనేది ఇక్కడ మనకి 1 సెప్టెంబర్ 2025 అనేది కట్ ఆఫ్ డేట్ అనమాట చూపెడతారు, చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్లోకి వచ్చేస్తే మనకి 8th పేజీలో అయితే మనకి ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సపోజ్ మీరు కనుక స్కేల్ 1 ఆఫీసర్స్కి అప్లై చేస్తూ ఉంటే 18 to 30 years ఇక్కడ 2 డేట్స్ అయితే ఉన్నాయి. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డిఓబి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. దానికి అదనంగా SC ST OBC వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అయితే అవుతాయి. స్కేల్ 1 ఆఫీసర్స్కి సంబంధించి 2nd September 1995, 1st September 2007 ఈ 2 డేట్స్ కలుపుకొని దీని మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇంకా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ దీనికి అదనంగా చూసుకోవాలి. ఆఫీసర్స్ స్కేల్ 2కి సంబంధించి 21 to 32, ఆఫీసర్ స్కేల్ 3కి సంబంధించి 21 to 40 years అనమాట. సో ఆ ప్రకారం మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జెండర్ మీరు మేల్ ఫీమేల్, అలాగే మేరిటల్ స్టేటస్ మీరు మ్యారీడ్, అన్మ్యారీడ్, వీడోనా, డైవర్స్డా, జ్యుడిషియల్లీ సెపరేటెడా. సో ఇక్కడ ఆధార్ కార్డు నెంబరు ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు. సో ఇది ఆప్షనల్ అనమాట. పాన్ కార్డు కూడాను ఆప్షనల్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదు. అయితే ఇక్కడ కన్సెంట్ మాత్రం అడుగుతున్నారు ఆధార్ కార్డుకి, ఎస్ అయితే పెట్టాలి తప్పనిసరిగా. ఫ్రెండ్స్ ఇంకా కూడా మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ కనుక అయ్యి ఉంటే కవలలు వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎస్ పెడితే కనుక వాళ్ళ నేమ్స్ వాళ్ళు మేలా ఫీమేలా కూడా మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరం లేదనమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట యాజ్ పర్ రికార్డ్స్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేయాలి. ఇంకా కొంచెం కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. స్టేట్ మీ అడ్రస్లో నుంచి
అలాగే డిస్ట్రిక్ట్స్ కొత్తవి అన్నీ వస్తున్నాయి, మీరు ఎంటర్ చేసుకోవచ్చు. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా కూడా మరి పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అయితే అయిపోతాయి అనమాట. ఇంకా ట్యాక్స్ ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏది ఇస్తే అది మీకు ట్యాక్స్ ఇన్వాయిస్లో ఫీజు పే చేసిన తర్వాత ఆ అడ్రస్ దాంట్లో వస్తుంది. దానికోసం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫీజు మన జనరల్ క్యాండిడేట్స్కి ఒక 850 రూపీస్ అయితే చూపెడుతున్నారు. లాస్ట్లో అయితే మన ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఆఫీసర్స్కి కానీ ఆఫీస్ అసిస్టెంట్స్కి కానీ సేమ్ ఇదైతే ఇచ్చారనమాట ఫీజు అనేది. చూసుకుంటే కనుక మనం ఇక్కడ SC ST PWD క్యాండిడేట్స్కి 175 రూపీస్ మాత్రమే, మిగతా వాళ్ళకి 850 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ చూపిస్తున్నారు, లాస్ట్లో పే చేసుకోవచ్చు. వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే కనుక రెక్టిఫై చేసేసి సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి 16 పేజ్ ఆఫ్ నోటిఫికేషన్లో అయితే ఉన్నదన్నమాట. మీరు ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ చూసుకుంటే కనుక మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెన్స్ అంటే ఎనీ డిగ్రీ అనమాట. అయితే ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారనమాట. వీటిలో కనుక మీరు డిగ్రీ చేస్తుంటే ఎక్కువ మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇక్కడ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్ ఇలాంటి వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. ఇంకా ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించి కూడా మనకి ఇవన్నీ కూడా స్పెషలిస్ట్ పోస్టులు అనమాట. దానికి సంబంధించిన వాటిల్లో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అవుతుంది. దీనికి కూడా మనకి ఎనీ డిగ్రీ అంటే 50%తో పాటు ఇక్కడ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. యాజ్ అన్ ఆఫీసర్గా 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించి మన స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మేనేజర్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దీనికి కూడా మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్ లేదంటే కంప్యూటర్ సైన్స్, IT కానీ ఆ యొక్క రిలేటెడ్ వాటిలో 50% అయితే ఉండాలి. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఆ యొక్క రెలవెంట్ ఫీల్డ్లో. అలాగే చార్టెడ్ అకౌంటెన్సీకి సంబంధించి కూడా CA ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ కావాలి. లా ఆఫీసర్ కూడాను వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, లా డిగ్రీ ఉండాలి. సో ఆ ప్రకారం మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. మొదట అయితే ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్, తర్వాత PG ఉంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. ఇక్కడ కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 21st అనమాట. 21st సెప్టెంబర్ 2025 అంటే లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అప్పటికి మీకు ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఆ యొక్క PC కానీ లేకపోతే OD కానీ లేకపోతే మార్క్స్ షీట్ కానీ లేదంటే వెబ్ రిజల్ట్ కానీ ఏదైతే ఉందో దాని మీద ఉన్నటువంటి డేట్ అనేది 21st సెప్టెంబర్ 2020 అంతకన్నా ముందు ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అదొకటి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా కూడా CGPA సిస్టంలో ఉంటే కనుక ఈక్వలెంట్ పర్సంటేజ్లో మార్చుకొని ఇక్కడ ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు దాన్ని రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు అనమాట. సపోజ్ మీకు 59.99 వస్తే 60% వేయకూడదు. సో మేము బిలో 60 కింద అయితే కన్సిడర్ అయితే చేస్తారు. విల్ బి ట్రీటెడ్ యాజ్ లెస్ దాన్ 60% అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి 2 digits 2 decimals ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అయితే రౌండ్ ఆఫ్ చేయకూడదు అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మన 10th క్లాస్ బోర్డు అనమాట. CBSE బోర్డు లేకపోతే ఏ బోర్డు చదువుకున్నారు లేదంటే స్కూల్ నేమ్ ఎంటర్ చేసినా ప్రాబ్లం అయితే లేదు. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఏ ఇయర్ మంత్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా పర్సంటేజ్ ఎంత వచ్చిందనేది 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. ఇంకా కూడా గ్రాడ్యుయేషన్ ఈక్వలెంట్ అనమాట. ఇక్కడ మనకి డిగ్రీ అయితే ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ మీరు ఇచ్చినటువంటి యొక్క పోస్ట్ని బట్టి మీకు ఇవైతే వస్తాయన్నమాట. సో ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఫస్ట్ కాలంలో అయితే నేమ్ ఆఫ్ యూనివర్సిటీ లేదంటే కాలేజీ నేమ్ కానీ లేకపోతే ఇక్కడ మన యూనివర్సిటీ నేమ్ కానీ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడాను ఇయర్ అండ్ పాసింగ్ అనమాట. పాసింగ్ అనేది ఎప్పుడు పాస్ అయ్యారు అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క డిగ్రీ లేదంటే ఈ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. డిగ్రీ చదువుతున్నప్పుడు చేసినటువంటి ఇంటర్న్షిప్స్ కానీ అలాంటి వాటిని కన్సిడర్ అయితే చెయ్యరు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎంత పర్సెంటేజ్ వచ్చిందనేది డిగ్రీలో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. అలాగే మీ CGPA సిస్టంలో ఉంటే కనుక ఇక్కడ ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవాలన్నమాట. ఇక రిక్వైర్డ్ టు కన్వర్ట్ దేర్ CGPA ఇంటూ పర్సంటేజ్. అయితే మీ దగ్గర దాని యొక్క ప్రూఫ్ అయితే ఉండాలన్నమాట. జనరల్గా మనకి మార్క్ షీట్ వెనకాల అయితే ఆ యొక్క ఫార్ములా అయితే ఇస్తారు, ఏ విధంగా అయితే మనం పర్సంటేజ్ చేసుకోవాలనేది. సో అదైతే లేకపోతే కాలేజీ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు మీకు ఒక చిన్న లెటర్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఆ యొక్క కన్వర్షన్ ఫార్ములాకి సంబంధించి. ఇంకా కూడాను డూ యూ హ్యావ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్. మీరు కనుక ఎక్స్పీరియన్స్డ్
పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు తప్పనిసరిగా ఎస్ అయితే పెట్టాలి. ప్లస్ మీరు చూసుకుంటే ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి మాత్రమే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మిగతా వాటన్నిటికీ అవసరం అవుతుంది. వాళ్ళకి మాత్రం ఎస్ పెట్టుకోవాలి, మిగతా వాళ్ళు నో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా డూ యూ హ్యావ్ ఆపరేటింగ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ అయితే పెట్టుకోవచ్చు. మీరు కనుక సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఇది తీసుకోవచ్చు. డిప్లొమా ఏదైనా చేస్తుంటే కంప్యూటర్స్లో తీసుకోవచ్చు. డిగ్రీ చేస్తుంటే మీరు బీసీఏ లాంటిది ఎలాగైనా థర్డ్ ఆప్షన్ తీసుకోవచ్చు. లేదంటే స్కూలు లేదంటే కాలేజీ లెవెల్లో ఒక సబ్జెక్ట్గా కంప్యూటర్ చదువుకొని ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కంప్యూటర్ సైన్సా లేకపోతే ఐటీనా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్పీరియన్స్డ్ పోస్ట్కి అయితే తప్పనిసరిగా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలి. మిగతా వాళ్ళకి ఈ కాలమ్స్ అనేవి అవసరమైతే లేదు, ఇవన్నీ స్కిప్ చేసుకొని కిందకైతే వెళ్ళిపోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ప్రజెంట్ వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. కంపెనీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇక్కడ మీరు ఏ పోస్ట్ చేశారనేది మెన్షన్ అయితే చేయాలి. ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేస్తున్నారు అనేది నేచర్ ఆఫ్ డ్యూటీస్ బ్రీఫ్గా ఎంటర్ చేసుకుని సరిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి రీజన్ ఆఫ్ లీవింగ్ అనమాట, ఎందుకు మీరు ఆ యొక్క జాబ్ని రిజైన్ చేస్తున్నారు అనేది మెన్షన్ చేయాలి. యాడ్ అంటే మీకు మోర్ దాన్ ఎక్కువ రోస్ అయితే వస్తాయి, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కొంతమందికి, అవి ఎంటర్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ మోర్ బటన్ ద్వారా మీరు చేసుకోవచ్చు. కావాలంటే రిమూవ్ చేసుకుని మళ్ళీ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ప్లస్ అలాగే ఇక్కడ మీ మీద కనుక అఫెన్సెస్ ఏదైనా ఉన్నాయి అడుగుతున్నారు అన్నమాట, కోర్ట్ లాస్ కానీ మీ మీద పెండింగ్ ఏదైనా ఉన్నాయని. జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి నో పెట్టుకోవచ్చు, ఉన్న వాళ్ళు మాత్రం మెన్షన్ చేసుకోవాలి కంపల్సరీగా. లాంగ్వేజెస్ ఇక్కడ ఇంగ్లీష్ అందరికీ వచ్చు కాబట్టి రీడ్ రైట్ స్పీక్ అనేది పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్లో ఒక ఆప్షన్ ఉందన్నమాట మనకి అదర్ అని చెప్పేసి, అదర్ తీసుకొని మీరు తెలుగు ఎంటర్ చేసుకోవచ్చు. మీకు హిందీ వస్తే హిందీ కూడాను ఇక్కడ రీడ్ రైట్ స్పీక్ అనేది మెన్షన్ చేయొచ్చు. వ్యాలిడేట్ చేసుకోవాలి, ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేసి సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లో అయితే మనం యొక్క బ్యాంక్స్ యొక్క ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట తప్పనిసరి. ఇది ఇక్కడ మొదట టిక్ ఆన్ చేస్తే మనకి లెఫ్ట్ నుంచి రైట్ బాక్స్లోకి అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇలాగా వచ్చిన వాటిలో మీకు ఎక్కడ అయితే ఇంట్రెస్ట్ ఉన్నదో మొదట వాటిని ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన అన్నీ కూడాను, లేకపోతే కొన్ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట, చేసుకోవచ్చు. ఇలాగా ఇక్కడ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కిందకి పైకి అయితే మీరు మార్చుకోవచ్చు. సపోజ్ మీకు ఇక్కడ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కావాలంటే అది పట్టుకొని ఇక్కడ మన డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోవచ్చు. ఇలాగ చేసుకోవచ్చు అనమాట. కిందకి పైకి అలాగ మార్చుకోవచ్చు. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సేవ్ అనే బటన్ ఉంటుంది, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలట, కొన్ని సెలెక్ట్ చేస్తే తీసుకోవటం లేదు, కంపల్సరీగా అన్నీ సెలెక్ట్ చేసుకొని వాటిల్లో మనకి మొదటి ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. మీకు ఇక నోటిఫికేషన్ లాస్ట్లో మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి అనమాట, ఏ బ్యాంకులో ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఉన్నాయి, అది చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు చూసుకొని దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ కావాలంటే దానికైతే ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడైతే తీసుకున్నది ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట. మీరు చెక్ అయితే చేసుకొని బ్యాక్ వెళ్ళి ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా మీకు అమౌంట్ అయితే పే చేయాలి. 200 రూపీస్ 250 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. సో మీరు జాగ్రత్తగా బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకొని ఎడిట్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ మీరు టిక్ ఆన్ చేయాలన్నమాట. ఈ రెండు టిక్ ఆన్ చేయాలి, ఈ విధంగా టిక్ ఆన్ చేయాలి, అగ్రీ అనాలి. ఇదేమో ఈ సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ ఐడి ప్రూఫ్ ప్రకారం మీ యొక్క డీటెయిల్స్ నేమ్ అన్నీ ఉన్నాయని చెప్పేసి మనం సెకండ్ టిక్ ఆన్ చేసాం అనమాట. ఇక్కడ థర్డ్ టిక్ ఏంటంటే ఇక్కడ మీ నేమ్ కనుక ఎప్పుడన్నా చేంజ్ చేసుకొని ఉంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ మీ దగ్గర ఉన్నది అని చెప్పేసి ఇక్కడ టిక్ ఆన్ పెట్టాలి. అది మీరు ఎగ్జామినేషన్కి క్యారీ కూడా చేయాలన్నమాట. ఇంకా థర్డ్ ఆప్షన్ కంపల్సరీగా అందరూ కూడా టిక్ ఆన్ చేయాలి. ఇక మూడోది మాత్రం థర్డ్ ఆప్షన్ ఎవరైతే నేమ్ చేంజ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే, ఫోర్త్ది మాత్రం అందరూ కూడా టిక్ ఆన్. ఇది ఏంటంటే మనకి ఆఫీసర్ క్యాడర్లో ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలి, మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది పెట్టకూడదు. సో అది మీకు అర్థమైందని చెప్పేసి టిక్ ఆన్ అనమాట. ఐ హ్యావ్ అండర్స్టూడ్ దట్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఓన్లీ 1 పోస్ట్ ఇన్ ఆఫీసర్ క్యాడర్ స్కేల్ 1 or 2 or 3 అనమాట. సో కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు. సో నో చేంజెస్ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్. సో ఓకే అనాలి, ఆర్ యు షూర్ అని వస్తుంది, ఓకే అనాలి. అప్లోడ్స్ మనకి సెక్షన్ అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్
అప్లికేషన్ అప్లోడ్ చేయాలి, అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. కేటగిరీ సర్టిఫికేట్ అనేది అవసరం లేదనమాట, అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్లో మొదట లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. అలాగే మీకు డిజిలాకర్ అకౌంట్ కనుక ఉంటే ఇక్కడ మీరు కనుక కన్సెంట్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఎస్ఎన్ఎల్ ఎస్ పెడితే కనుక డిజిలాకర్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు లాగిన్ అయిపోయి మీకు ఎంపిన్ ఉంటుంది అనమాట, 6 పిన్ ఎంటర్ చేసేస్తే ఓపెన్ అవుతుంది. ఐబీపీఎస్ క్లాస్కి సంబంధించి మీరు అక్కడ ఎలో అని ఒక బటన్ ఉంటుంది అనమాట, ఎలో అంటే సరిపోతుంది. మీకు డాక్యుమెంట్స్ అనేది వీళ్ళకి యాక్సెస్ అయితే అవుతాయి. మీకు కన్సెంట్ ఇచ్చేస్తే ఎలో అంటే సరిపోతుంది, మీకు కన్సెంట్ ఇచ్చినట్లు అయిపోతుంది. మీకు కనుక డిజిలాకర్ అకౌంట్ లేకపోతే నో పెట్టుకోవచ్చు, కావాలంటే మీరు ఒకటి క్రియేట్ చేసుకుని ఇక్కడ ఎస్ అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంకా కూడా ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీరు ఆ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనమాట, ఇదైతే మనం 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ ఉన్నటువంటి దాంతో ఇక్కడ మ్యాటర్ అయితే ఇచ్చారు. ఇది మీరు చేత్తో రాసుకోవాలన్నమాట, క్యాప్స్ ఎంటర్ చేయకూడదు, చేత్తో రాయకూడదు. ఇక్కడ ఎలా అయితే ఉన్నదో అదేవిధంగా స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ కాకుండా మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇక్కడ ఎలా ఉందో అదే విధంగా రాసుకొని మీరు సైన్ చేసి స్కాన్ చేసుకొని అదైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ అనమాట, ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయి అనమాట, గేట్ వేస్ బిల్డెస్కి వస్తుంది, సిసిఐవి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. క్యాప్చర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఓకే అనాలి, సబ్మిట్ అనాలి అనమాట. సబ్మిట్ అంటే ఓకే అనే బటన్ వస్తుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, వ్యాలిడ్స్, యూఆర్, యూపీఐ ఎలాగనమాట. మీరు మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు ఈ అప్లికేషన్, ఎలాగైనా ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. లాగిన్ ఫామ్ అంటే రిజిస్ట్రేషన్ అమౌంట్, పాస్వర్డ్ మీకు ఈమెయిల్ అయితే వచ్చి ఉంటుంది, అలాగే SMS కూడా వస్తుంది. క్యాప్చర్ ఎంటర్ చేసేసి లాగిన్ మీ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికైతే మీకు 6th October 2025 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది.